హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియోలో 47 ఇంచెస్ ఎల్జీ బ్రాండ్. దీంట్లో పిక్చర్ ట్యూబ్ అనేది ప్రాబ్లం ఉంది. మనకి పిక్చర్ అనేది అవుట్పుట్ కనిపించదు, బట్ ఇంటర్నల్ పిక్చర్ అనేది రన్ అవుతుంది, అవుట్పుట్ అనేది మనకి కనిపించదు. సో దాంట్లో టార్చ్ లైట్ వేసి మనకు అబ్జర్వ్ చేస్తే లోన పిక్చర్ అనేది అటు ఇటు మూవ్ అవుతున్న పిక్చర్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో దీంట్లో పిక్చర్ ట్యూబ్ అయితే ప్రాబ్లం ఉంది. కస్టమర్ ఇంట్లో నేను ఆల్రెడీ చెక్ చేశాను. సో మీ దగ్గర లైవ్లో మీకు చూపించాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. స్కిప్ చేయకుండా టోటల్ వీడియో చూస్తే మీకు ఒక ఇన్ఫర్మేషన్ వీడియో అయితే అవుతుంది. ఇది అంటే టోటల్ మీకు తెలుస్తుంది దీని గురించి అనేది. టోటల్ ప్రతి ఒక్క పార్ట్ని అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఎలా ఓపెన్ చేయాలనేది కూడా మీకు దీంట్లో క్లియర్గా మీరు చూడొచ్చు. ప్రజెంట్ అయితే మీకు టెస్టింగ్ అయితే చూపిస్తున్నాను. అది టోటల్ ఈ వీడియో షూట్ చేయడానికి ఆల్మోస్ట్ ఒక 4.5 hours సంథింగ్ టైం పట్టింది. మీకు టోటల్ ఆ వీడియో అంతా చూడడం అయితే పాసిబిలిటీ కాదు కాబట్టి దీన్ని 10x స్పీడ్లో అయితే మూవ్ చేశాను. సో మీకు ఫాస్ట్గా అనేది ఉంటుంది. బట్ టోటల్ వీడియో అయితే స్కిప్ చేయకుండా టోటల్ చూస్తే మీకు క్లారిటీ అనేది వస్తుంది ఎలా ఓపెన్ చేస్తున్నాం అనేది. ఓకే, ఇలాంటి ఎల్ఈడి ఎల్సీడీ టీవీస్ ఏమైనా రిపేర్ ఉంటే నా నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. నా నెంబర్ వచ్చేసి 7997000123. ఆల్ ఓవర్ హైదరాబాద్ అనే సర్వీస్ ఉంటుంది. సో స్క్రీన్ ఓపెన్ చేసే టైంలో ప్రతి ఒక్క స్క్రూ అనేది ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఆ స్క్రూ ఓపెన్ చేసే టైంలో కేర్ఫుల్గా ఓపెన్ చేయాలి. సో స్క్రీన్ ఓపెన్ చేసే టైంలో కింద మీకు స్కాలర్ బోర్డ్ ఉంటుంది. స్కాలర్ బోర్డ్ అనేది కూడా చాలా సెన్సిటివ్ ఉంటుంది. ఆ స్కాలర్ బోర్డ్కి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చాలా సెన్సిటివ్గా ఉంటుంది. సో స్క్రీన్ అనేది చాలా పీస్ఫుల్గా ఓపెన్ చేసి పక్కకు పెట్టేసుకొని దాని తర్వాత మిగతా వర్క్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ప్రతి ఒక్కటి ప్లాస్టిక్ లాకింగ్ అనేది ఉంటుంది. సో ప్లాస్టిక్ లాకింగ్ అనేది విరిగిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఓపెన్ చేసే టైంలో కూడా వాటిని ప్లాస్టిక్ లాకింగ్స్ అనేది కేర్ఫుల్గా ఓపెన్ చేయాలి. వాటిని ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ వైట్ కలర్ షీట్స్ కనిపిస్తున్నాయి కదా, వీటిని రిఫ్లెక్టింగ్ షీట్స్ అంటారు. మనకి పిక్చరు క్లియర్గా కనిపించడానికి రిఫ్లెక్టింగ్ షీట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వాటిని కూడా కేర్ఫుల్గా ఓపెన్ చేసి పక్కకు పెట్టేసుకున్న తర్వాత మనకి పిక్చర్ ట్యూబ్ అనేది కింద ఉంటుంది. సో దాన్ని మీకు ఒకసారి ఆన్ చేసి అయితే మీకు చూపిస్తాను. లైట్ కూడా ఆఫ్ చేసి మీకు చూపిస్తాను. అది మీకు ఫాస్ట్గా మూవ్ అవుతుంది కాబట్టి అంత అబ్జర్వ్ చేయకపోవద్దు. మీకు ఒకసారి క్లోజప్లో కూడా నేను చూపిస్తాను. మీరు పర్టికులర్గా అబ్జర్వ్ చేస్తేనే మీకు కనిపిస్తూ ఉంటుంది అది. ఎందుకంటే వితిన్ సెకండ్స్లో ఆఫ్ అయిపోతుంది కాబట్టి మీకు ఇక్కడ బ్లాక్ కలర్ ప్యాచ్ కనిపిస్తుంది కదా, ఆ ప్యాచ్ వల్ల మనకి పిక్చర్ అనేది ప్రాపర్గా రావడం లేదు. లైట్స్ అనేది ఇంటర్నల్ అనేది ప్రాపర్గా ఎరగపోవడం వల్ల మనకి ఈ ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది. ఒకసారి లైట్ కూడా మీకు ఆఫ్ చేసి చూపిస్తాను. ఆఫ్ చేసినప్పుడు మీకు ఇక్కడ వైర్ దగ్గర చూడొచ్చు, నా ఫింగర్ దగ్గర. మళ్ళీ ఒకసారి ఆన్ చేసి మళ్ళీ చూపిస్తాను మీకు. ఇది పర్టికులర్ అబ్జర్వ్ చేయాలి దాన్ని. బ్లాక్ కలర్ ప్యాచ్ కనిపిస్తుంది కదా, ఆ ప్యాచ్ వల్ల ప్రాబ్లం అనేది ఉంది. అంటే ఆ ప్యాచ్ ఎందుకు వస్తుందంటే లోన ఇంటర్నల్ ట్యూబ్స్ అనేది ఉంటుంది. ఆ ట్యూబ్స్లలో ఒక సెక్షన్ అనేది ప్రాబ్లం ఉంది. ఒకసారి మీకు టోటల్ ఓపెన్ చేసిన తర్వాత మీకు క్లారిటీ అనేది వస్తుంది. దీన్ని కూడా ఒక రిఫ్లెక్టింగ్ షీట్ అంటారు, ఎల్ఈడి రిఫ్లెక్టింగ్ షీట్ అంటారు. సో దాన్ని కూడా ఓపెన్ చేసి పక్కకు పెట్టేసేయాలి. కొన్ని మోడల్స్లో ఏంటంటే ఈ షీట్ కూడా బర్న్ అయిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అంటే ఎడ్జ్ ఎల్ఈడీస్లో దీన్ని ప్రజెంట్ ఎడ్జ్ ఎల్ఈడీస్ అంటారు. ఎడ్జ్ ఎల్ఈడీస్లో ఈ హీట్ అనేది ఎక్కువ అబ్జర్వ్ అవుతుంటుంది. అంటే హీట్ అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది. సో ఆ హీట్ వల్ల లోన రిఫ్లెక్టింగ్ షీట్ ఏదైతే ఉంటుందో అది కూడా డ్యామేజ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. సో ఒక్కొక్క సిచ్యువేషన్లో ఆ షీట్ కూడా మార్చాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. సో ఎక్కడైతే డ్యామేజ్ ఉంటుందని చెప్పేసి నేను చూస్తున్నాను. అది దాన్ని చెక్ చేసుకోవడానికి ఎల్ఈడి టెస్టర్ అని చెప్పేసి మార్కెట్లో అవైలబిలిటీ ఉంటుంది. సో ఎల్ఈడి టెస్టర్ అయితే నా దగ్గర ప్రజెంట్ అవైలబిలిటీ ఉంది. దాంతో ఒకసారి మీకు చెక్ చేసుకుని నేను చూపిస్తాను. దీన్ని ఎల్ఈడి టెస్టర్ అంటారు. అది ఎల్ఈడి టెస్టర్ అనేది మనకి 300 వోల్టేజ్ అనేది ఉంటుంది. 300 వోల్టేజ్ అంటే ఆల్మోస్ట్ ఒక షాక్ వచ్చేంత ఉంటుంది. సో కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. మనకి దీంట్లో సెక్షన్స్ అని చెప్పేసి ఇందాక చెప్పాను కదా, దీంట్లో 3 సెక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఒక స్టెప్ నా ముందు ఉన్నది ఒక స్టెప్ అంటారు. అది ఇలాంటి దీంట్లో ఈ టీవీస్లో 4 స్టెప్స్ అనేది ఉంటుంది. సో దీంట్లో నా ముందున్న స్టెప్లో 3 సెక్షన్స్ అనేది డివైడ్ చేయడం జరిగింది. అంటే ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను. ఒక 90 ఎల్ఈడీస్ ఉంటే 90 ఎల్ఈడీస్లో 30 అనేది ఒక సెక్షన్ ఉంటుంది, 30 అనేది ఒక సెక్షన్ ఉంటుంది, మళ్ళీ అగైన్ ఒక 30 అనేది ఇంకో సెక్షన్ ఉంటుంది. ప్రజెంట్ 2 సెక్షన్స్ అనేది ఓకే ఉంది, ఇంకో సెక్షన్ అనేది ప్రాబ్లం ఉంది. 30 సెక్షన్ అనేది ఓకే ఉంది, 30 సెక్షన్ అనేది ఓకే ఉంది, థర్డ్ 30 సెక్షన్ అనేది ప్రాబ్లం ఉంది. మీకు ఇంకో పట్టి కూడా నేను ఆన్ చేసి చూపిస్తాను ఒకసారి మీకు టెస్టింగ్ పర్పస్. 1, 2 and 3 దీంట్లో 3 అయితే ఓకే ఉన్నాయి. మనకి పాతది ఏదైతే ఉందో దాంట్లో ఒక సెక్షన్ అనేది ప్రాబ్లం ఉంది. సో దాన్ని
రీప్లేస్ చేయాల్సింది ఉంటుంది. సో నేను కొత్తది అయితే తీసుకురావడానికి మార్కెట్కి వెళ్ళాను. మార్కెట్కి వెళ్ళి కొత్తది అయితే తీసుకురావడం జరిగింది. మీకు సీల్ ప్యాక్ మీ ముందు ఓపెన్ చేస్తున్నాను. అది కూడా ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో ట్యూబ్స్ అయితే మనకి సపరేట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ట్యూబ్స్ అనేది దీనికి మళ్ళీ స్టిక్ చేసి యాజ్ ఇట్ ఈజ్ ఫిక్సింగ్ అనేది కంప్లీట్ చేయాలి. ఒకసారి టెస్టింగ్ పర్పస్ మళ్ళీ ఒకసారి చూస్తున్నాను అది. ఓకే, చెక్ చేసే టైంలో కూడా కేర్ఫుల్గా చెక్ చేయాలి. 1 2 3 ఓకే, కొత్త న్యూ పట్టీస్ కూడా మీకు చెక్ చేసి నేను చూపించాను. ఒక టెస్టింగ్ పర్పస్ మళ్ళీ ఒకసారి యాడ్ చేసి టీవీకి అయితే కనెక్ట్ చేసి మళ్ళీ చెక్ చేస్తున్నాను అది టోటల్ వస్తున్నాయా లేదా అనేది. ఇది 10x స్పీడ్లో ఉంది కాబట్టి వీడియో అనేది మీకు మేబీ కొంచెం స్పీడ్ అయితే అవుతుంది. సో కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే మీకు స్కిప్ చేయకుండా టోటల్ వీడియో అయితే చూస్తే మీకు తెలుస్తుంది ఇది ఏంటిది అనేది. ఎల్ఈడి టీవీస్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ ఉంటుంది. సో టోటల్ డిస్మాంటిల్ చేసి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే పైవి కూడా ఎల్ఈడి ట్యూబ్స్ ఏమైనా ఖరాబ్ ఉన్నాయా లేదనేది ఒకసారి చెక్ చేసుకొని ప్రాపర్గా ఫిక్సింగ్ అనేది కంప్లీట్ చేసుకుంటే మళ్ళీ ప్రాబ్లం అనేది మనకి లేకుండా ఉంటుంది. సో కిందవి ఏవైతే ఉన్నాయో అవి వాటిని గమ్ అనేది రిమూవ్ చేసి మళ్ళీ కొత్తవి ఏవైతే మనం తీసుకొచ్చామో వాటిని యాజ్ ఈజ్గా ఫిక్సింగ్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. గమ్ అనేది చాలా హార్డ్గా ఉంటుంది, అంటే చాలా స్టాండర్డ్గా ఫిక్స్ చేస్తారు కంపెనీ వాళ్ళు. సో దాన్ని ఓపెన్ చేయడానికి ఇలాంటి పెట్రోల్ కానీ ఐపీ కానీ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఐపీ అంటే ఐసో ప్రొఫైల్ అని చెప్పేసి ఉంటుంది. సో దాంతో ఓపెన్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో దాన్ని ఓపెన్ చేసిన తర్వాత మన దగ్గర ఒక గమ్ అనేది వేరే సపరేట్ ఉంటుంది, అది స్టిక్కింగ్ గమ్ అని చెప్పేసి. సో దాన్ని యూజ్ చేసుకొని దీన్ని యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ ఫిక్సింగ్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఓపెన్ చేసే టైంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే అది గమ్ అనేది చాలా స్టాండర్డ్గా ఉంటుంది, డ్యామేజ్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో గమ్ ఫిక్సింగ్ చేసిన తర్వాత మనకి టోటల్ మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ ఫిక్సింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ పిక్చర్ ఎలా వస్తుందనేది మీకు ఒక క్లారిటీ అనేది ఇవ్వగలను. ఓకే, టోటల్ స్కిప్ చేయకుండా టోటల్ వీడియో అయితే చూడండి, మీకు ఒక నాలెడ్జ్ అయితే వస్తుంది దీనివల్ల. ఇలాంటి ఎల్ఈడి ఎల్సీడీ టీవీస్ ఏమైనా రిపేర్ ఉంటే నా నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. నా నెంబర్ వచ్చేసి 7997000123. ఆల్ ఓవర్ హైదరాబాద్ అనే సర్వీస్ ఉంటుంది, పికప్ అండ్ డ్రాపింగ్. ఇది స్టిక్కింగ్ గమ్ అని చెప్పేసి అంటారు. దీన్ని యూజ్ చేసుకొని మళ్ళీ యాస్టేజ్గా మనం ఫిక్సింగ్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. సో సర్జికల్ బ్లేడ్ అని చెప్పేసి అవైలబిలిటీ ఉంటుంది. ఆ సర్జికల్ బ్లేడ్తో మనకి ఎక్కడి వరకు గమ్ అనేది అవసరమో అక్కడి వరకు కట్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. సేమ్ యాజ్ డీజ్ అనేది ఫిక్సింగ్ అయితే కంప్లీట్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది గమ్ లేకపోతే మనకి హీట్ అనేది అబ్జర్వ్ చేయదు. హీట్ అనేది అబ్జర్వ్ చేయలేకపోతే ఇవి ఎల్ఈడి ట్యూబ్స్ అనేది మళ్ళీ ఫ్యూచర్లో ఖరాబ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో స్క్రూ ఫిట్టింగ్స్ అనేది కూడా ప్రాపర్గా చేసుకోవాలి. స్క్రూ ఫిట్టింగ్ అనేది ప్రాపర్ లేకపోతే ఇన్ కేస్ అది ఇందాక చెప్పాను కదా, హీట్ అనేది మనకి అబ్జర్వ్ చేసుకోవడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది. హీట్ అనేది అబ్జర్వ్ చేసుకోలేకపోతే ట్యూబ్స్ అనేది ప్రాబ్లం అవుతుంది. ఎట్ ది సేమ్ టైం రిఫ్లెక్టింగ్ షీట్ ఏదైతే ఉంటుందో అది కూడా డ్యామేజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో రిఫ్లెక్టింగ్ షీట్ కూడా ఖరాబ్ అయింది అనుకోండి, మీకు ప్రైస్ అనేది ఎక్కువ అవుతుంది, రిపేరింగ్ ఛార్జెస్ అనేది ఎక్కువ అవుతుంది. సో మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా అయితే ఫిక్స్ చేశాను. సో గమ్ అనేది ఫిక్స్ చేసుకున్న తర్వాత మనకి యాజ్ ఇట్ ఈజ్ టోటల్ ఫిక్సింగ్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. మళ్ళీ ట్యూబ్స్ అయితే కంప్లీట్ చేశాను ఫిక్సింగ్ అనేది. సో రిఫ్లెక్టింగ్ షీట్స్ అనేది కానివ్వండి, టోటల్ మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ షీట్స్ అనేది కంప్లీట్ చేసుకుంటూ డస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో డస్ట్ అనేది క్లీన్ చేయకపోతే మళ్ళీ మన హ్యాండ్స్ మరకలు కానివ్వండి టోటల్ అక్కడ మనకి స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి. మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేయొచ్చు ఎలా వస్తుంది అనేది లైటింగ్. యాజ్ ఇట్ ఈజ్ ఫిక్సింగ్ అయితే మనం కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి మళ్ళీ, ఎందుకంటే పైన మనం స్క్రీన్ అనేది ఫిక్సింగ్ చేస్తాం కాబట్టి కొంచెం అప్ అండ్ డౌన్ అయినా కానీ స్క్రీన్ అనేది బ్రేక్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో స్క్రీన్ కూడా
టోటల్ క్లీన్ చేసుకొని ఫిక్సింగ్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. అది స్క్రీన్ ఫిక్స్ చేసే టైంలో ఇక్కడ గ్రీన్ కలర్ స్కాలర్ బోర్డ్ ఏదైతే ఉంటుందో అది చాలా సెన్సిటివ్. కొంచెం హ్యాండిల్ చేసే టైంలో కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. ఇవి ఐరన్ సైడ్ పట్టీస్ అంటారు. వీటిని కూడా కేర్ఫుల్గా ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. వాటి మీద ఏమైనా ప్రెజర్ పడ్డా కానీ మనకి స్క్రీన్ అనేది డ్యామేజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇలాంటి ఎల్ఈడి ఎల్సిడి టీవీస్ అయితే ఏమైనా రిపేర్ ఉంటే నా నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టోటల్ ఫిక్సింగ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. మీకు టోటల్ పిక్చర్ ఎలా వస్తుంది అనేది కూడా మీకు చూపిస్తాను. ఆల్మోస్ట్ ఫిక్సింగ్ అయితే కంప్లీట్ అయింది. టోటల్ అయితే ఫిక్సింగ్ కంప్లీట్ అయింది. ఓన్లీ బ్యాక్ డోర్ ఫిట్టింగ్ ఒకటి కంప్లీట్ అయితే టోటల్ కంప్లీట్ అయినట్టే. లైవ్లో కూడా మీకు చూపిస్తాను. ఇది స్క్రీన్ ఆన్ చేసి మీకు చూపిస్తాను. ఇది మీరు ఇప్పుడు చూడొచ్చు. ఇందాక ఎల్జీ అని చెప్పేసి ఓన్లీ లోగో వచ్చేసి ఆఫ్ అయిపోయింది. ప్రజెంట్ ఇప్పుడు ఎలాంటి ఆఫ్ అనేది లేదు. టోటల్ యాక్టివ్ కండిషన్ అయితే ఉంది. ఎల్జీ అని చెప్పేసి లోగో కూడా మీరు చూడొచ్చు. ఇందాక ఎల్జీ అని చెప్పేసి లోగో వచ్చేది విత్ ఇన్ సెకండ్స్లో టీవీ అనేది ఆఫ్ అయిపోయేది. దీంట్లో సెట్టింగ్స్ అనేది మనం మార్చుకోవాల్సి ఉంటుంది. అంటే కొన్ని మోడల్స్లో మార్చాల్సిన అవసరం ఉంటుంది, కొన్ని మోడల్స్లో మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. పిక్చర్ అనేది ఎలా వస్తుంది అని చెప్పేసి చెక్ చేసుకోవడానికి.